ఒక నిశ్శబ్ద తోటలో ఒక ఎత్తైన పాత పియర్ చెట్టు ఉండేది. ఇది ఒకప్పుడు ఉద్యానవనానికి గర్వకారణం. దాని కొమ్మలు చూసి బంగారు బేరీలతో నిండి ఉన్నాయి. అది అందరినీ ఆనందపరిచేది. సంవత్సరాలు గడిచే కొద్దీ చెట్టు పాతది మరియు ఫలాలను ఇవ్వలేదు. దాని ట్రాక్ కఠినమైనది మరియు దాని కొమ్మలు ఇకపై ఫలించలేదు. చాలా మంది దాని ఉద్దేశాన్ని మించిపోయిందని భావించారు. కొన్నాళ్లుగా చెట్టును ఆశ్రయించిన తోటమాలి ఒకరోజు దానిని నరికివేయడానికి సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. ఈ చెట్టు ఇకపై ఫలాలు ఇవ్వదు అని అతను అనుకున్నాడు. కానీ అతను తన గొడ్డలితో సమీపిస్తున్నప్పుడు ఒక కిచకిచ శబ్దం అతనికి విరామం ఇచ్చింది. అతను దగ్గరగా చూశాడు మరియు చెట్టు యొక్క బోలులో గూడు కట్టుకున్న పక్షుల కుటుంబాన్ని చూశాడు. ఉడతలు దాని ట్రాక్ చుట్టూ తిరిగాయి మరియు సీతాకోకచిలుకలు అది మిగిలి ఉన్న కొన్ని ఆకుల మధ్య నాట్యం చేశాయి. పాత చెట్టు బంజరుగా ఉన్నప్పటికీ లెక్కలేనన్ని జీవులకు వర్ధిల్లుతున్న ఇల్లు. తోటమాలి నవ్వాడు. చెట్టుకు ఇంకా ఒక ప్రయోజనం ఉందని అతను గ్రహించాడు. ఇది ఫలించకపోవచ్చు, కానీ అది ఇతర మార్గాలలో జీవితాన్ని పెంపొందించింది. అతను చెట్టును నిలబడి వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. మునుపటిలాగే దానిని ప్రేమగా చూసుకున్నాడు. కాలక్రమేణా చెట్టు జంతువులకు మాత్రమే కాదు, దాని బలాన్ని మరియు అందాన్ని ఆరాధించడానికి వచ్చిన ప్రజలకు కూడా స్వర్గధామంగా మారింది. తోటమాలి తరచుగా దాని నీడ కింద కూర్చుంటూ ఉండేవాడు. అది తనకు నేర్పిన పాఠానికి కృతజ్ఞతతో ఉండేవాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ప్రతి జీవి ఎంత పాతదైనా లేదా పనికి రానిదిగా అనిపించినా ఒక ప్రయోజనం ఉంటుంది మరియు గౌరవానికి అర్హమైనది.